నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పేర్కొన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు సూచనలు చేశారు. హెచ్ఐవిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమగ్ర అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, అయితే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఉచితంగా అందజేస్తున్న ఏఆర్టీ మందులతో ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, వాటితో పాటు పోషక ఆహారం సక్రమంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో ఒక ఏఆర్టీ కేంద్రం, 3 లింక్ ఏఆర్టీ కేంద్రాల ద్వారా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు మందులు అందజేయడం, ఆరోగ్య పర్యవేక్షణ, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐసీటీసీ కేంద్రాల్లో మరియు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి గర్భిణీకి హెచ్ఐవి పరీక్ష తప్పనిసరిగా చేయించాలన్నారు. మన ఆరోగ్య భద్రత మన చేతిలో ఉందని, సురక్షిత జీవన శైలి పద్ధతులు అవలంబించాలన్నారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీ, సదస్సులు నిర్వహించి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి జగన్మోహన్ రావు, డాక్టర్ ఎం వినోద్ కుమార్, ఎండి ఎయిడ్స్ ఉమ్మడి జిల్లా అధికారి సంతోష్ కుమార్, డాక్టర్ పిఎల్ రఘుర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి నివారణ బాధ్యత నేను సంకల్పించుకున్నాను. సంకల్పం ముందు ఓడిపోతుంది. సంకల్పం ముందు ఓడిపోతుంది. నేను సంకల్పించుకున్నాను. నేను సంకల్పించుకున్నాను. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు మరియు విద్యార్థులు, పిఎల్హెచ్ఐతో ఉన్నవాళ్ళు, అలాగే చిల్డ్రన్కి అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు డిసెంబర్ 1 దాదాపు నేను 1997లో జాబ్లో జాయిన్ అయ్యాను. అంతకుముందు అంటే ఇంచుమించుగా 1988 సుమారు 38 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని. ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా చేతులు ఎత్తండి. సో మీ దగ్గర ఎవరు కూడా డిస్కస్ చేయటం లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఏంటి దానివల్ల వచ్చే అనర్థాలు, అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటే కామన్గా షుగర్, బీపీ వచ్చిన వాళ్ళందరి గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ హెచ్ఐవి వచ్చింది అనగానే ఒక అభద్రతా భావం లోపల, ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఎవరు చూస్తారు, ఇలాంటి అపోహలతో చాలా వరకు ట్రీట్మెంట్ అనేది అందుకోలేకుండా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కి దూరం అవుతున్నారు. సో మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఇది నాట్ జస్ట్ ఫైనాన్షియల్ లేదా న్యూట్రిషన్ సపోర్ట్ అని కాదు, దీని ద్వారా ఒక 10 మందికి ఇలా. సార్ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలామంది మనకు తెలిసిన పేషెంట్స్లో హెచ్ఐవి ఉన్నారు అంటే ఇంకా ఇప్పటికీ కూడా స్టిగ్మా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో కలవటం కానీ, వాళ్ళతో కూర్చోవడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే దాని మీద ఎన్నోసార్లు విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నా సరే ఇప్పటికీ చాలా ప్లేసెస్లో అవగాహన కార్యక్రమాలు వాటి మీద మాట్లాడటానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వెనక స్టూడెంట్స్ కూర్చున్నారు కదా, గత 2 సంవత్సరాల్లో కానీ లేదా ఈ సంవత్సరాల్లో కానీ హెచ్ఐవి మీద అందరూ కలిసికట్టుగా ఉంటే దీని నియంత్రణ ఖచ్చితంగా నిర్మూలించడం పూర్తిగా సాధ్యం అవుతుందని తెలుసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. మరి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించిన గౌరవ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ గారికి, అలాగే జిల్లా అధికారులు, అలాగే ఇక్కడ విచ్చేసిన సిబ్బంది, విద్యార్థులు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఎయిడ్స్ లేదా హెచ్ఐవికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన అనేది అవసరము. ఎందుకంటే అవగాహన ద్వారానే మనం సమాజంలో పూర్తి స్థాయి నిర్మూలించడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషితో మనం నియంత్రణలో ఎంత పురోగతి సాధించినప్పటికీ
సమాజంలో దీన్ని పూర్తిసారి నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా అమ్మా